గుంటూరు జిల్లాలో పవన్ దీక్షకు మద్దతుగా 111 మందితో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించారు. రాజకీయాలకి అతీతంగా సనాతన ధర్మం కాపాడాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన వీర మహిళలు మహాదీపారాధన చేశారు. లడ్డూని కల్తీ చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలి, అందులో భాగంగానే నేను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటానని చెప్పి ఈ యొక్క ప్రసాదాన్ని అపవిత్రం జరిగిందని భావించి ఆయన దీక్ష తీసుకున్నారు. వారికి మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి మేము 9 రోజుల పాటుగా 111 మందిని కూడా ఈ దీక్ష తీసుకొని కొనసాగింపుగా ఉన్నాం. మా అధ్యక్షులు వారు ఒకటే చెప్తూ ఉంటారు, కులాలు మతాలు ఎక్కడా మనం ప్రస్తావించకూడదు. ఏ కులంలో అన్యాయం జరిగినా, ఏ మతంలో అన్యాయం జరిగినా, ఏ వర్గాల వారికి అన్యాయం జరిగినా ముందుగా జనసేన పార్టీ స్పందించాలి, వారందరికీ అండగా ఉండాలని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాను తప్పితే ఎక్కడ కులాలు మతాలు లేవు, రాజకీయాలు లేవు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వార్థపూరితంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి. మేము వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజలందరూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మాతో కలిసి వస్తూ ఉన్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మాతో కలిసి నడుస్తూ ఉన్నారు. మీరు కూడా మాతో కలిసి నడవండి. ఏదైనా తప్పు జరిగినట్టు ఉంటే మీరు క్షమాపణ కోరండి తప్పితే వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేయొద్దని చెప్పి కూడా కోరుకుంటూ, మరొకసారి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.